హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. 4 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పీబీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ 68వ పిల్లర్ వద్ద గల అంకుర పిల్లల ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగుల్ని బయటకు తీసుకొచ్చారు. 3 ఫ్లోర్లలో మంటలు వ్యాపించగా ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? అసాపూర్ బ్రాంచ్ అంకుర హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితం జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా మంటలని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. హాస్పిటల్లోని హై అంతస్తులోని టెర్రస్ అవుట్డోర్ లైట్ల వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. మంటలు కిందకి రాకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, ఆసుపత్రి నిర్వాహకులు కూడా కొంత తొందరగా రియాక్ట్ అవడంతో కూడా అగ్ని ప్రమాదం సంబంధించి తీవ్రత లేదన్నట్టుగా మనం చెప్పాల్సింది. కొద్దిసేపటి క్రితమే అంకుర హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ హాస్పిటల్ టెర్రస్ మీద ఉన్న అవుట్డోర్ లైట్స్ లోంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇష్టపడిన మంటల కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు. కేవలం టెర్రస్ మీద ఉన్న ఒక ఫ్లోర్ పై భాగాల్లో ఏదైతే లైట్స్ కింద ఉన్న కొంత మెటీరియల్ ఏదైతే మెటీరియల్ మాత్రమే కాలిపోయినట్టుగా వాళ్ళు ఒక ప్రశ్న కూడా రిలీజ్ చేశారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో కూడా హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ సిబ్బందితో పాటు రోగులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీశారు. హాస్పిటల్ కూడా చంటి పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ కావడంతో కూడా వారంతా ఏం జరుగుతుందో ఒక్కసారిగా తెలుసుకుపోవడం, మంటలు వ్యాపించడం, పొగ రావడంతో కూడా అంతా కూడా ఒక ఆందోళన గురినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని ఆ టెర్రస్ మీద ఎక్కడైతే షార్ట్ జరిగిందో ఆ ప్రమాదం గుర్తించడం, పూర్తిగా మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే కిరణ్, అది చిన్నపిల్లల ఆసుపత్రి, మరి వారందరినీ ఎక్కడికి తరలించారు? ప్రస్తుతానికి అయితే అక్కడైతే టెర్రస్ మీద అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ఘటన సంబంధించి అక్కడ వెంటనే అగ్నిమాపక సిబ్బంది గుర్తించి అక్కడ కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకవేళ మంటలు కిందికి ఎగిసిపడే అవకాశం గుర్తించిన ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా కింద ఫ్లోర్ లో ఉన్న కొంతమంది ఏదైతే ఆ వార్డు ఉందో వార్డులో ఉన్న కొంతమంది పిల్లలను కూడా అక్కడి నుంచి అవుతున్న మరొక హాస్పిటల్ తరలించడం తెలిసింది. కొంతమంది చంటి పిల్లలు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్న చంటి పిల్లలను కూడా ప్రమాదవశాత్తు ఒకవేళ మంటలు కింద ఫ్లోర్ కు అంటుకునే అవకాశం ఉన్నట్టుగా భావించిన నేపథ్యంలో అప్రమత్తమైన ఇటు హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా ముందస్తుగా ఆ కింద ఫ్లోర్ లో ఎక్కడైతే టెర్రస్ ఆనుకుని ఉన్న 5th ఫ్లోర్ 8th ఫ్లోర్ లో సంబంధించి అంటుకునే అవకాశం ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో వైపు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కింద ఫ్లోర్ లో ఉన్న వారందరూ కూడా చాలా తక్కువ సమయంలో కూడా అందరినీ కిందకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. కానీ ఒకసారిగా మంటలు ధారాళంగా పైనుంచి వ్యాపిన మంటల పిల్లలని కూడా కిందకి కొంత పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కొంత భయాందోళన గురినట్టుగా మనకైతే సమాచారం ఉంది. వెంటనే హాస్పిటల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకోవడంతో చిన్నారుల నుండి కూడా అక్కడి నుంచి కొంతమందిని బయటకు ముఖ్యం చేస్తారు. ప్రస్తుతానికి అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రమాద తీవ్రత తక్కువగానే ఉంది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కార్యకలాపాలన్నీ ఎప్పటి నుండి ప్రారంభం కాబోతున్నాయి ఆ ఆసుపత్రిలో? ప్రస్తుతానికి అయితే టెర్రస్ మీద ఉన్న అవుట్డోర్ లైట్స్ అయితే ఉంటాయి, లైట్స్ నుంచి ఆ పై ఫ్లోర్ అంతా కూడా కొంత దాని కింద ఉన్న మెటీరియల్ కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేసి ఆ రెడ్ లైట్ సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ అంతా కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ కింద నుంచి కూడా హాస్పిటల్ కి ఎంట్రీ ఎగ్జిట్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో ఆ మంటలు కూడా అదుపులోకి వచ్చాయి కాబట్టి కాలిపోయిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించిన తర్వాత తిరిగి యథావిధిగా అక్కడ హాస్పిటల్లో కూడా వైద్య చికిత్సల అవకాశం ఉన్నట్టుగా మనకైతే సాధించింది. కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కిరణ్, ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారందరినీ ఏదైనా ఇతరత్ర ఆసుపత్రులకు తరలించడం లాంటివి ఏమైనా జరిగాయా?
ప్రస్తుతానికైతే ఇటు ట్రీట్మెంట్ ముందుగా చిన్న సమయం, ఎందుకంటే అది హైదరాబాద్ నగరంలోనే చిల్డ్రన్స్ స్పేస్ సంబంధించిన హాస్పిటల్ గా కొంత పేరుంది కాబట్టి కొంతమంది ఐసీయూలు ఎక్కడైతే ఆ 5 ఫ్లోర్ల మంటలు టెర్రస్ లైట్స్ సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిందో అక్కడ నుంచి మంటలు కిందికి రాకుండా కొంత జాగ్రత్త పడ్డ ఆ కింద వాటిలో ఉన్న పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి అప్పటికే తరలించినట్టు తెలుస్తుంది. ఇక కింద భాగంలో 1, 2, 3 ఫ్లోర్లో కూడా వివిధ కేటగిరీకి సంబంధించిన పిల్లలకు సంబంధించి వైద్యం అక్కడ అందిస్తారు కాబట్టి వారిని కూడా అక్కడి నుంచి తరలించాల్సింది. కానీ ప్రస్తుతం హాస్పిటల్లో ఈ ప్రమాద ఘటన జరిగినప్పుడు కొంత రోగుల తాకిడి కూడా తక్కువగా ఉన్నట్టుగైతే మనకైతే సమాచారం ఉంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి తొందరగా చేరుకోవడంతో కూడా ఈ మంటలను అదుపు చేయడానికి చాలా దోహదపడినట్టుగా ప్రస్తుతానికైతే స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే కిరణ్, అది చిన్నపిల్లల ఆసుపత్రి, నిత్యం ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇటువంటి ప్రమాదం జరగడం పట్ల ట్రీట్మెంట్కి వచ్చిన వారు ఏమంటున్నారు? ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం జరగడంతో కూడా మంటలు వ్యాపించడం, ఒక్కసారిగా 5 ఫ్లోర్ హాస్పిటల్ 5 ఫ్లోర్ లో కూడా మంటలు వ్యాపిస్తున్నట్టు కూడా సమాచారం అందుకోవడంతో కూడా కింద ఫ్లోర్ లో ఉన్న రోగుల బంధువులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా భయానక ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అర్ధగంట పాటు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. పైనుంచి మంటలు వ్యాపించడం, పొగ రావడంతో కూడా కొంత వాళ్ళంతా కూడా భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల మనం నాంపల్లి బజార్ గడ్డ చూసుకుంటే కూడా చాలా వేగంగా మంటలు వ్యాపించడం, అందులో కూడా కళ్ళ ముందు చూస్తుంటే కూడా అనేక మంది కూడా చనిపోయిన ఘటన. కానీ ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ ఘటనకు సంబంధించి టెర్రస్ పైన ఎక్కడైతే ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, హాస్పిటల్ బిల్డింగ్ సంబంధించి అపార్ట్మెంట్ పూర్తిగా స్ట్రక్చర్ కనిపించే విధంగా ఫ్లడ్ లైట్స్ పెడతారు కాబట్టి అక్కడ శాస్త్రీయ జరగడం, కింద కొంత మెటీరియల్ కూడా కాలిపోవడంతో కూడా ప్రమాద తీవ్రత చాలా తక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకోవడం, మంటలు ఆర్పివేయడంతో కూడా ఆ ప్రస్తుతానికి అయితే కొంత ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేనట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు చెబుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, అంకుర హాస్పిటల్లో మంటలు అంటుకున్న సమయంలో మంటలు ఎగసి పడుతూ మనకు కనిపిస్తోంది. అయితే ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మన స్క్రీన్లో కనిపిస్తోంది. ఒకవైపు అగ్ని ప్రమాద సమయంలో మంటలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయో మనకు కనిపిస్తోంది. మరోపక్క ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చిన ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టెర్రస్లో ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగడంతో అవి కాస్త ఒక పక్క మాత్రమే అంటుకోవడంతో ప్రమాద తీవ్రత తక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అది చిన్నపిల్లల ఆసుపత్రి, అందులోనూ ఈ నేపథ్యంలో సిబ్బంది అలర్ట్గా ఉండటం, వారందరినీ ఇమీడియట్గా బయటకు తీసుకురావటం, దీనివల్ల కాస్త ప్రమాద తీవ్రత తక్కువగానే ఉంది. అందులోనూ ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇమీడియట్గా మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం పెరగకుండా నివారించగలిగారు. అయితే రోగులందరూ క్షేమంగానే బయటపడ్డారు అని తెలుస్తోంది. సిబ్బంది కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పూర్తిగా మంటలనైతే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు.